మరి మొన్న కూడా మన జిల్లా పర్యటనలో లోకేష్ బాబు చేసాడు, మనందరం చూసాము. మన జిల్లాకు సంబంధించి ఆయన పాలకొండలో ఏదో మాట్లాడారు, పురపాములో ఇంకేదో మాట్లాడారు, పార్వతీపురంలో మరేదో మాట్లాడారు, సాలూరులో ఇంకొకటి మాట్లాడారు. అది ఆ మూడింటికి భిన్నంగా సాలూరులో మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను మా నాయకుడికి, ముందుగా ముగ్గురు మా ఎమ్మెల్యేలు కూడా చెప్తాను. పాలకొండ ఎమ్మెల్యే, కురపాం ఎమ్మెల్యే, పార్వతీపురం. మీకు మాడినట్టు మాట నన్ను అడిగితే నా విధంగా అటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం నేను లెటర్ షీట్ కేసు పెడతాను. ఆయన అన్నాడు కదా దాని మీద లెటర్ షీట్ కేసు ఉన్నదని. వారికి మాట్లాడినాడు కదా, ఇప్పుడు నాకు అలా అనలేదు కాబట్టి నేను పెట్టలేనంటు. నా దగ్గరికి వచ్చేసరికి ఆరోపణలు లేవు. ఆయన ఏమి చెప్పాడు దాని జవాబు చెప్తాను నేను. ఆయన పెన్నా సిరాటాడు. ఏం శనిశ్రీని గారి మాట వినకపోతే కొత్త సత్యనారాయణ మాట వినకపోతే ఏ మాట మేము వింటామా? మీ మాట మేము వింటామా అంటున్నాను. బొత్స సత్యనారాయణ గారు మాకు సీనియర్ మంత్రి, బొత్స సత్యనారాయణ గారు మాకు రీజనల్ కోఆర్డినేటర్, శనిశ్రీని గారు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, మాకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ కూడా. ఎంత పదవి ఉండే సరే రాజకీయ నాయకులకు పార్టీ అధిష్టానం, పార్టీ ఆదేశాలు పాటించాలి. ఎవరైనా వీళ్ళందరూ పార్టీ మనుషులు. మీరు 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది కదా. మీ నాన్నేమో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 1, 2 కాదు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. మా జగన్ మా నాయకుడు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా, ఈ 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా బాధితులు. అయినా మా అభివృద్ధి చూడండి, రండి మీ ఛాలెంజ్ చేసిన ఇప్పటికే నేను మీ నియోజకవర్గం నాయకులకి, లోకేష్ బాబు విను, మీ నియోజకవర్గం నాయకులకి ఇప్పుడు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. మొన్న కూడా వెంటనే కూడా ఛాలెంజ్ చేశాను. నిన్న కూడా అక్కడ మక్కువలో కూడా చెప్పాను రమ్మని. మళ్ళీ ఇప్పుడు చెప్తాను, ఇది వాళ్ళకి బదులు నువ్వే వస్తావా రా. మీ వెంటనే మీ నాయకులు ఎలాగ చేత కాదు, శౌర్యం లేదు, పంతము లేదు, పట్టుదల లేదు, ముందుకు రావడం లేదు. వాళ్ళకి బదులు నువ్వు వస్తా మాట్లాడుతురా. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను, పోనీ మా దగ్గరికి మీరు రావద్దు. మీరు 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ రోడ్లు వేసారో వివరాలతో ఇమ్మని అడిగాను. అది నాకు ఇమ్మని లేదు, విలేకరు మిత్రులకి ఇమ్మన్నాను. ఎక్కడ బ్రిడ్జీలు వేసారో అది విలేకరు మిత్రులకి ఇమ్మని రాశారు. ఎక్కడ బిల్డింగ్లు కట్టించారో అవి విలేకరు మిత్రులకి ఇమ్మని రాశారు. అడుగుతున్నాను, నాకు ఇమ్మని అడగడం లేదు. ఎక్కడ తాగునీరు పథకాలు పెట్టారు విలేకరు మిత్రులకి ఇమ్మను, అవి రాసేసి విలేకరు మిత్రులకు ఇచ్చేస్తే మా దగ్గర రెడీగా ఉన్నవి. నేను అన్నావు కదా 4 సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పేరు చేయలేదు, అభివృద్ధి చేయలేదని. రా, నువ్వు వస్తావా, మీ నాయకులు పంపిస్తావా? నేను శాలరీ చెప్తున్నాను. నువ్వు జాతీయ నాయకుడు కదా, నువ్వు జాతీయ నాయకుడు కదా. నేను గల్లీలో ఉన్న వాడిని, గిరిజను. నేను గిరిజను, నువ్వు రా ఇక్కడికి మాట్లాడదు. ఒక డిప్యూటీ సీఎంగా నీతో నేను మాట్లాడకూడదు, అయినా నేను మాట్లాడుతాను రా. జాతీయ నాయకుడు కదా, అభివృద్ధి లేదన్నావు కదా.